కాసేపట్లో జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి మీద అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. మరికొద్ది నిమిషాల్లోనే విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి అయినటువంటి ఎంఎన్ హరీందర్ ప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం దస్పల్లా హోటల్ దగ్గర ఉన్నాం. కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్లు నేతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపట్లో బయలుదేరతారు. అయితే మొత్తం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కూడా భద్రత ఏర్పాటు చేశారు. సుమారుగా 500 మంది పైగా పోలీసులు ఇటు దస్పల్లా హోటల్ దగ్గర కావచ్చు, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కావచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల 45 నిమిషాలకి ఇక్కడి నుంచి కూటమి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బయలుదేరతారు. ప్రస్తుతం అందరూ కొంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యంగా కూటమి పక్ష నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు చెప్పండి. ఈరోజు విశాఖపట్నంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అవిశ్వాస తీర్మానానికి కొద్ది నిమిషాల్లో మళ్ళీ 11 గంటలకి 10:40 నిమిషాల బయలుదేరడానికి రెడీ ఉన్నారు. అఖండ మెజారిటీ మాకున్నది. మా కార్పొరేటర్స్ అందరూ బంపర్ మెజారిటీతో మనం గెలుస్తాం, తీర్మానం పెడతాం. అందుకంటే అనేక కార్పొరేటర్లు కూడా ప్రభుత్వం తీరుని చూసి, డెవలప్మెంట్ చూసి ఇంకా డెవలప్ చేయాలి మన విశాఖపట్నం సిటీని అని చెప్పి చాలామంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీకి చేరి వాళ్ళందరూ అందరూ బయలుదేరి మన జీఎంసీ ఆఫీస్ గారికి ఒక 10 నిమిషాలు 11 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మాకు అంతకంటే బలం ఎక్కువ మా టీడీపీకి మన కార్పొరేటర్లకి ఉన్నది. కాబట్టి ఇది చరిత్రలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి, ఏమంటారు, ఎలా ఉంది? కూటమి విజయం సాధిస్తుంది. డెఫినెట్గా ఏదైతే మేము 4.5 సంవత్సరాలు కార్పొరేషన్లోనే అవినీతి జరుగుతుందని గెలవెత్తామో దానికి మద్దతుగా 98 మంది కార్పొరేట్ల 78 దాకా కార్పొరేట్స్ కూటమికి విజయం సాధిస్తున్నారు. డెఫినెట్గా ఈరోజు కూటమి విజయం సాధిస్తుంది. ఏమంటారు చెప్పండి. 100% మేము కైవసం చేసుకోవడం ఖాయం. గతంలో కూడా కౌన్సిల్లో అనేక మార్లు చెప్పాము, ఒక్కసారి మేము డోర్ తెరిస్తే అందరూ కూడా వచ్చి దూరుతారని. అది ఇది వాస్తవం కూడా అదే జరుగుతుంది. గత 4.5 ఏళ్ళలో నరకం చూసాం, 4 ఏళ్ళలో కూడా. ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం కానీ, ఈరోజు మేయర్గా పీట మారడం కూడా. ఇది అనేక మార్లు మేము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కంపల్సరీగా దాన్ని విజయం సాధిస్తామని చెప్పి తెలియదు. ఎలా ఉండిపోతుంది ఇవాళ అవిశ్వాస తీర్మాన సమావేశం? సిద్ధంగా ఉన్నారు? అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ 4 సంవత్సరాల పాలనలో విసుకెక్కి చాలామంది కార్పొరేటర్లు ఈరోజు వైసీపీ నుంచి కూటమిలోకి రావడం జరిగింది. కొంతమంది టీడీపీ కానీ, కొంత జనసేన కానీ, కొంతమంది బీజేపీ కానీ. కారణం ఏంటంటే మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో జీవీఎంసీని అడ్డుగోలుగా దీన్ని పరిస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక ఉన్న కార్పొరేటర్లు కూడా వీళ్ళు కార్పొరేషన్ అభివృద్ధి చేయకపోయి కార్పొరేషన్ దోసుకు తింటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూటమికి మేము మద్దతు ఇస్తాం. రేపు రాబోయే రోజుల్లో వార్డులు అభివృద్ధి చెందాలంటే ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చాలామంది కార్పొరేటర్లు ఈరోజు రావడం జరిగింది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. అదే భాగంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు సుమారుగా మేము 77 మంది కార్పొరేటర్ వరకు ఈరోజు మేము జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానానికి మేము ఇవ్వడం జరుగుతుంది. ఒక అరగంటలో మేము అందరం కూడా జీవీఎంసీ బయలుదేరడం జరుగుతుంది. ఇది చాలా విశ్వాసంగా ఉన్నారు, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పక్షం చెందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లందరూ కూడా మరికొద్ది సేపట్లో అవిశ్వాస తీర్మాన సమావేశం మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.